టెన్సెస్ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ని చూద్దాం. హౌ లాంగ్ డాష్ యువర్ సిస్టర్ బీన్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్? ఎంత కాలం నుండి మీ సిస్టర్ హైదరాబాద్ లో ఉంటుందన్న మీనింగ్ ఇందులో ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హౌ లాంగ్ అనేటటువంటి ఈ WH క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ లో వాడతాం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అన్నా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నా సేమ్. దీని స్ట్రక్చర్ వచ్చేసి హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V4 ఉంటుంది. గతంలో ఒక పని ప్రారంభమై ఇంకా కొనసాగుతూ ఉంది అని చెప్పడానికి మనం ఈ టెన్స్ని వాడాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ని అబ్జర్వ్ చేద్దాం. హౌ లాంగ్ డాష్ యువర్ సిస్టర్ బీన్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్? ఇక్కడ మనం రాయాల్సింది హ్యావ్ లేదా హ్యాజ్. ఓకేనా? హ్యాడ్తో పని లేదు, ఈస్తో పని లేదు, బీన్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, యువర్ సిస్టర్ అనేటటువంటి ఈ సబ్జెక్ట్కి హ్యావ్ రాయాలా హ్యాజ్ రాయాలా? ఒకవేళ మీ మైండ్లో హ్యావ్ అని వస్తే దట్ ఈస్ రాంగ్. యువర్ సిస్టర్ ఈజ్ సింగులర్ కాబట్టి ఇక్కడ మీరు రాయాల్సింది హ్యాజ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మన ఆన్సర్ వచ్చేసి సి. సార్ యువర్ ఉంది కదా సార్, యువర్ తర్వాత సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా చూసుకోవాలి. ఒకవేళ యు ఉండుంటే మీ ఆన్సర్ హ్యావ్ అయ్యేది. యువర్ సిస్టర్స్ ఉండగానే హ్యావ్ అయ్యేది. కానీ ఇక్కడ యువర్ సిస్టర్ అనేటటువంటి ఏకవచనం ఉంది. సింపుల్గా ఆలోచించండి. యువర్ సిస్టర్ ఈజ్ కమింగ్ అంటారా, యువర్ సిస్టర్ ఆర్ కమింగ్ అంటారా? ఎస్, ఈస్ కమింగ్ అంటాం కదా, యువర్ సిస్టర్ సింగులర్ కాబట్టి. సో ఇక్కడ యువర్ సిస్టర్ ఈస్ సింగులర్, అందుకే దానికి సింగులర్ వర్బ్ ని రాసాం. సో హౌ లాంగ్ హ్యాస్ యువర్ సిస్టర్ బీన్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు నేర్చుకోవాలంటే జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి ప్లే స్టోర్కి వెళ్ళి. అక్కడ మీకు ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి SI కానిస్టేబుల్ కోర్సెస్, ఏపీ మరియు తెలంగాణకి సంబంధించినటువంటి DSC మరియు టెట్ కోర్సెస్ అలాంగ్ విత్ టెస్ట్ సిరీస్ ఉంటాయండి విత్ 249 విత్ 1 year వ్యాలిడిటీ. హవెవర్ యూట్యూబ్ ద్వారా ఖచ్చితంగా ఇలాంటి నాలెడ్జ్ మీకు ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఆల్ ఆఫ్ యూ.